హాయ్ హలో వెల్కమ్ టు మహామాక్స్. సో మే 30న అయితే మనకి 'భైరవం' అనే మూవీ అయితే రాబోతుందనమాట. బేసిక్‌గా 'భైరవం' అంటే మనకి చూసాం ఆల్రెడీ ట్రైలర్ అలాగే సాంగ్స్ గాని ఇవన్నీ చాలా అంటే చాలా ఎనర్జిటిక్‌గా ఎప్పుడెప్పుడు రాబోతుందా? ఎప్పుడెప్పుడు చూద్దామా? అని ఈగర్‌లీ వెయిట్ చేస్తున్నాం అందరం. సో మనతో పాటు అయితే నారా రోహిత్ గారు ఉన్నారనమాట. ఆయన అడిగి తెలుసుకుందాం. అసలు మూవీ ఎలా ఉండబోతుంది? అసలు ఆయన రోల్ ఎలా ఉండబోతుంది? మళ్ళీ చాలా రోజుల తర్వాత ఒక పవర్ ప్యాక్డ్‌తో రాబోతున్నారనమాట. హాయ్ సార్, ఎలా ఉన్నారు? హాయ్. బాగున్నాం. యాహ్! సార్, ఏంటి సార్ అసల 'భైరవం' అసలు ఎలా ఉంది మీకు? అంటే ఫీలింగ్ టెన్షన్ ఆర్ ఎల్స్ కూల్‌గా, కామ్‌గా ఓకే హిట్ అవుతుంది అని కూర్చున్నారా? ఎట్లా ఉంది మీకు? నేను రిలాక్స్డ్‌గా ఉన్నాను. చాలా. చాలా రిలాక్స్డ్‌గా ఉన్నాను. వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ద ఫిల్మ్. హ్మ్. డైరెక్టర్ విజయ్, ద వే హీ హస్ హ్యాండిల్డ్ ద ఫిల్మ్, సో వెరీ కాన్ఫిడెంట్. సో చాలా రిలాక్స్డ్‌గా ఉన్నాను అండ్ ఐ జస్ట్ వాంట్ పీపుల్ టు కమ్ అండ్ వాచ్ ద ఫిల్మ్. సార్, అసలు ఈ స్క్రిప్ట్ మీ దగ్గరికి వచ్చినప్పుడు లైక్ ఓకే చేసేద్దాం అని స్టార్టింగే ఓకే చెప్పేసారా? ఆర్ ఎల్స్ కొంచెం టైం తీసుకొని ఓకే చేద్దాం అని చెప్పి అనుకున్నారా? అంటే నేను నా దగ్గరికి వచ్చే టైంకి ఏంటంటే సాయి వాజ్ కన్ఫర్మ్. సో శశికుమార్, సాయి కన్ఫర్మ్ అయిపోయాడు. శశికుమార్ నేనని తెలుసు. ద అదర్ క్యారెక్టర్ ఎవరు చేస్తున్నారు అనే సో దాన్ని బట్టి చేద్దామా వద్దా అనే ఒక చిన్న దీంట్లో ఉన్నప్పుడు మనోజ్ చేస్తున్నాడని తెలుసు. మనోజ్ చేస్తున్నాడు అనగానే సరే నేను చేస్తున్నాను, దిస్ విల్ డెఫినెట్లీ వర్క్ అనే ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. సూపర్ సార్. సార్, ఇందులో మీ రోల్ ఎలా ఉండబోతుంది? అంటే ఈసారి ఫ్యాన్స్ అందరూ చాలా వెయిట్ చేస్తున్నారు అనమాట. చాలా రోజుల తర్వాత మళ్ళీ నారా రోహిత్ గారు ఒక పవర్ ప్యాక్డ్‌తో రాబోతున్నారని చెప్పి. సో ఎలా ఉండబోతుంది రోల్? ఇంత మాసీ క్యారెక్టర్ నేను ఎప్పుడు చేయలేదండి. అంటే ఒక చిన్న పెద్ద తరహా క్యారెక్టర్. సో డెఫినెట్గా నాకే ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఈ క్యారెక్టర్. అండ్ నేను వెయిట్ చేస్తున్నాను బేసిక్గా ఈ మాస్ డైలాగులు ఇవన్నీ నేను ఎప్పుడు ట్రై చేయలేదు. సో డెఫినెట్గా ఈవెన్ ఐఎమ్ వెయిటింగ్ ఆడియన్స్ ఒకసారి చూసి ఎలా చేశారని చెప్తారేమో. అండ్ సాంగ్స్ విషయానికి వస్తే సార్, సాంగ్స్ కూడా ఒక గూస్ బంప్స్ చాలా వస్తున్నాయి మాకు సాంగ్స్ వింటుంటే. కొన్ని సాంగ్స్ వింటుంటే అబ్బా చాలా ఫీల్ గుడ్ సాంగ్స్ అన్నట్టు అనిపిస్తుంది. సో సాంగ్స్ గురించి విషయానికి వస్తే ఎలా ఉండబోతుంది సాంగ్స్ కానీ, అండ్ రిలీజ్ అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఎలా ఉండబోతుంది? శ్రీచరణ్ పాకాల మనందరికీ బాగా తెలుసు. హిస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్ లైక్ చాలా బాగా చేస్తాడు. ఎప్పుడు ఏంటంటే సాంగ్స్ కొంచెం వీక్గా ఉంటాయి అనే సెన్స్ ఉండేది. బట్ ఈ సినిమాతో ఓవెనల్లా కానీ, బ్రదర్హుడ్ సంబంధం ఇది కానీ, దాని తర్వాత మొన్న గిచ్చి గిచ్చి కానీ, సో సాంగ్స్తో అండ్ ఈవెన్ థీమ్ సాంగ్స్ చాలా బాగా చేశాడు. వరద థీమ్ ఆల్రెడీ గజపతి థీమ్ రిలీజ్ అయింది. సో డెఫినెట్గా సాంగ్స్ వైజ్ దిస్ ఫిలిం తనకి మంచి అప్లాజ్ వచ్చింది. బట్ స్టిల్ ఇస్ స్ట్రెంత్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్. యూ విల్ సీ హౌ ఈజ్ ఎలివేటెడ్ ద ఫిలిం. ట్రైలర్లో చూసారు. ట్రైలర్కి అంత ఇంపాక్ట్ రావడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఇస్ శ్రీచరణ్. సో ఐ హోప్ దిస్ ఫిలిం బ్రింగ్స్ మచ్ మోర్ బిగ్గర్ ఫిల్మ్స్. సార్, సెట్స్‌లో ఎవరు బాగా అల్లరి చేసేవాళ్ళు, మీరా లేకపోతే మనోజ్ గారా? లేకపోతే మనోజ్, సాయి అందరం అంటే నేను కొంచెం కాము, వాళ్ళిద్దరు కొంచెం హైపర్గా ఉంటారు. సార్, సో మీరు అంటే రియల్ లైఫ్ క్యారెక్టర్‌కి ఇప్పుడు ఇందులో రియల్ లైఫ్ క్యారెక్టర్‌కి ఎంతవరకు మ్యాచ్ అవుతుంది? అంటే మరీ అంత పద్ధతిగా అయితే ఉంటుందండి. వరద ఇస్ వెరీ ఎలా చెప్పాలి, ఒక ప్రిన్సిపల్డ్ మ్యాన్ అన్నారు. సో ఎస్ టు అన్ ఎక్స్టెంట్ బట్ నాట్ యాజ్ ప్రిన్సిపల్డ్ యాజ్ హిమ్. బట్ ఇట్ వాస్ నైస్ యాక్చువల్లీ వాళ్ళిద్దరితో వర్క్ చేయడం కానీ అండ్ టు ప్లే వరద, దట్ వాస్ ఫన్. సార్, ఇప్పుడు సెట్స్‌లో జనరల్‌గా ఫ్రెండ్స్ మనకి తెలిసిన వాళ్ళే మనతో పాటు వర్క్ చేస్తున్నారు, కో యాక్టర్స్ అని తెలిసినప్పుడు జనరల్‌గా మనకి ఎప్పటి నుంచో రిలేషన్ ఉంటుంది వాళ్ళతో. సో వాళ్ళకి ఏమైనా నిక్ నేమ్స్ పెట్టి పిలుచుకొని అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? నిక్ నేమ్స్ పెట్టడం, వాళ్ళతో అట్లా ఫన్నీగా చేసిన ఇన్సిడెంట్స్ అట్లాంటివి? అంటే మరీ అంత చిన్నపిల్లలు కాదు కదా, కొంచెం ఎదిగాం. సో మామూలుగానే పిలుచుకున్నాం. బట్ ఇట్ వాస్ బేసిక్గా మనోజ్ ఇస్ లైక్ లైవ్ వైర్. అస్సలు మనోజ్ సెట్లో ఉన్నాడంటే ఇంకా ఇట్ ఈస్ ఫన్. ఈ మేక్ షూర్ ఎవ్రీ వన్ హ్యావ్ లంచ్ టుగెదర్. సో ఇట్ ఈస్ లైక్ ఆల్మోస్ట్ లైక్ ఒక పెద్ద బంతి భోజనాలు లాగే ఉండేది సెటప్. సో మనోజ్ ఉన్నాడంటే హీల్ మేక్ షూర్ కంపల్సరీ మొత్తం అందరినీ రావాల్సిందే అంటాడు. సో సీ టు క్రియేట్ దట్ అట్మాస్ఫియర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. జనరల్‌గా ఒక మూవీ అంటే మనం వెయిట్ తగ్గుతారు. కానీ ఈసారి ఏదో సెట్స్‌లో కొంచెం వెయిట్ పెరిగినట్టున్నారు, ఫుడ్ ఎక్కువ. యాక్చువల్గా బాగానే తిన్నాం అండి. బట్ ఏంటంటే విజయ్ తీసాడు మొత్తం ఫైట్స్, యాక్షన్ ఎక్కువ పెట్టి. బట్ వీ హ్యాడ్ బేసిక్గా ఈ కుకింగ్ అని, సో ఇట్ వాస్ ఫన్. బేసిక్గా ఏంటంటే అంత యాక్షన్ సీరియస్ ఫిల్మ్లో కూడా వీ హ్యాడ్ గుడ్ టైమ్ ఆన్ సెట్స్. ఓకే. సో
సార్ షూటింగ్ లొకేషన్స్ కానీ ఇవన్నీ ఎక్కడ జరిగింది ఓవరాల్గా షూటింగ్ అంతా? మెజారిటీ ఆఫ్ ద ఫిల్మ్ ఈ షాట్ ఇన్ హైదరాబాద్ ఉంది అండి. ఒక సాయి ఇది సాంగ్ మాత్రం అక్కడ గోదావరి సైడ్ చేసినట్టున్నారు. ఇక్కడే అల్యూమినియం ఫ్యాక్టరీలో టెంపుల్ సెట్ వేశారు. యాక్చువల్లీ వీ హ్యాడ్ టు షూట్ ఇన్ మైసూర్ ఒరిజినల్లీ, బట్ హెవీ రైన్స్ వల్ల ఏంటి అంటే మీకు మొత్తం షెడ్యూల్ డిస్టర్బ్ అవుతుందని చెప్పి 1 weekలో సెట్ వేశారు బ్రహ్మకడిల్లి గారు. ద సెట్ వాజ్ ఎక్స్ట్రాడినరీ. అసలు చాలా బాగా చేశారు సెట్ 1 week టైంలో. అండ్ విల్ సీ దట్ ఆన్ స్క్రీన్ డెఫినెట్లీ. అండ్ జనరల్గా మనకి రీమేకింగ్ మూవీస్ అంటే కొంచెం ఓకే అవుతుందా అవ్వదా అని ఒక డౌట్ అనేది ఉంటుంది. బట్ ఈ అపార్ట్ ఫ్రమ్ అందులో ఏమైనా చేంజెస్ చేశారా? మొత్తం కంప్లీట్ అది కాకుండా కొన్ని చేంజెస్ చేసి ఏమైనా చేశారా, లేకపోతే అదే కంప్లీట్గా తీసుకుంటే మొత్తం ద హోల్ నేటివిటీ చేంజ్ అయింది. తమిళ్కి తెలుగుకి నేటివిటీ అండ్ సీన్స్ సేమ్ అవే సీన్స్ ఉన్నా సరే ద కాన్వర్జేషన్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ తమిళ్. సో రైటర్స్ సత్య అండ్ వెంకట్ గారు దే హ్యావ్ రిటన్ వండర్ఫుల్ డైలాగ్స్ అండ్ కాన్వర్జేషన్స్. సో ఈవెన్ దో యు నో ద స్టోరీ ఒరిజినల్ చూసినా సరే యుల్ ఫీల్ ద ఫ్రెష్నెస్ ఆఫ్ అ తెలుగు ఫిల్మ్. సూపర్ సార్. అండ్ సార్ ఇప్పుడు వీళ్ళిద్దరిలో చూసుకుంటే అంటే జనరల్గా ఒక ఆడియన్గా నేను కూడా ట్రైలర్ చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, సో మీరిద్దరు బ్రదర్స్ అండ్ హీఈస్ వర్కింగ్ అండర్ యూ, అంటే చిన్నప్పటి నుంచి మీతో పాటే పెరిగాడు శ్రీనివాస్. సో దాంతో ఏంటంటే లైక్ మీరందరూ కలిసి ఒక ఫ్రెండ్స్ గ్రూప్గా ఫామ్ అయ్యారు, ఒక ఏజ్ వాళ్ళు అని చెప్పి నాకు అర్థమైంది. సో తర్వాత ఏదో సమ్ ఇష్యూస్ వస్తాయి అట్లా. సో ఎట్లా ఉండిపోతుంది అంటారు ఈ స్టోరీ అనేది? అంటే ఆ మీ ముగ్గురు మధ్యలో ఎలా తిరుగుతుంది అంటారు? See, the main idea of the film is how money, land and women create differences between a close bond. Brothers, friend and brothers, like unna oka mugguru majjana how these elements come and how it will disrupt the whole ecosystem anedi main ideology of the film. సో హౌ ఆ ఎలిమెంట్స్ ఎలా తీసుకొచ్చి ఎలా ఇన్బిల్డ్ చేశారు అనేది వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది రైటింగ్ పార్ట్. జనరల్గా ఒక్కొక్కరు ట్రైలర్లో కూడా ఎంట్రీ ఇస్తుంటే ఆ ఎంట్రీ షార్ట్స్ కానీ ఫైటింగ్ సీక్వెన్సెస్, యాక్షన్ సీక్వెన్సెస్ లిటరల్లీ అమేజింగ్ అని చెప్పి నేను మిమ్మల్ని ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. ఒక లవర్ బాయ్గా చూసిన మేము ఒక యాక్షన్ కింగ్ అయిపోయారు ఇప్పుడు ప్రెసెంట్. సో ఎలా అనిపిస్తుంది ఆ యాక్షన్ సీన్స్ కానీ అవి చేస్తున్నప్పుడు? ఇంత అదే చెప్తున్నాను కదా, ఇంత కమర్షియల్ యాక్షన్. ఐ డన్ యాక్షన్ బిఫోర్, బట్ ఇంత కమర్షియల్గా ఇప్పుడు చేయలేదు. సో ఇట్ వాస్ నైస్ ఎక్స్పీరియన్స్ బేసిక్గా టు see yourself in a different way. So I enjoyed working basically action sequence lo. Interval fight also was like muggaram kalsi chestam. So that was also very interesting. బాగా కష్టం అనిపించింది యాక్షన్ సీన్ ఏమైనా ఉందా సార్? బాగా అంటే అమ్మా ఎందుకు వచ్చిందిరా బాబు ఈ యాక్షన్ సీన్, ఎందుకు ఇట్లాంటివి పెట్టారని చెప్పి అంటే ఆ టైంలో ఇబ్బంది అనిపిస్తుంది. మానిటర్లో చూడగానే ఓకే బాగానే ఉంది, ఓకే కష్టపడినందుకు కనపడుతుంది. సో సూపర్ సార్. అదితి శంకర్ అలాగే నందిని ఆనంది అలాగే దివ్య పిల్లయ్య గారు వీళ్ళందరూ చేశారు. సో వీళ్ళందరితో వర్కింగ్ ఎలా అనిపించింది? వండర్ఫుల్ యాక్టర్స్ అండి అందరూ. అండ్ అదితిస్ ఫస్ట్ ఫిల్మ్ ఇన్ తెలుగు. ఆనంది అంటే షీస్ డన్ లాట్స్ ఆఫ్ ఫిల్మ్స్. అండ్ దివ్య మంగళవారం చేశారు. బట్ ఈవెన్ ద ఫీమేల్ క్యారెక్టర్స్ ఇన్ దిస్ ఫిల్మ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మీరు సినిమా చూసినప్పుడు ఆల్ ద క్యారెక్టర్స్, ఈ ముగ్గురు క్యారెక్టర్స్ ఫోర్గ్రౌండ్లో ఉన్నారు, కానీ ద అదర్ 3 ఫీమేల్ లీడ్స్ కానీ లేకపోతే అజయ్ క్యారెక్టర్ కానీ జయసుధ గారు కానీ, సో ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ అన్ ఇంపార్టెన్స్. సంపత్ గారు, సో ప్రతి క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంటుంది. అండ్ వన్స్ యూ సీ ద ఫిల్మ్ వెరీ స్ట్రాంగ్లీ రిటర్న్ క్యారెక్టర్స్ అన్ని సినిమాలు. అండ్ జయసుధ గారు, సో ఆవిడ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది సార్ ఇందులో? బామ్ క్యారెక్టర్ చేశారండి. సో ఆవిడ యాక్టింగ్ గురించి మనం ఏం చెప్పలేము. ఇట్ వాజ్ అ ప్రివిలేజ్ వర్కింగ్ విత్ హర్. ఐ డన్ 2 films బిఫోర్ జయసుధ గారితో. సోలోలో సారొచ్చారు చేశాను. సో ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఐ హ్యాడ్ ద ప్రివిలేజ్ ఆవిడతో మళ్ళీ పనిచేసే ఒక అవకాశం దొరికింది. అండ్ ఇట్ ఈస్ ఆల్వేస్ అ లెర్నింగ్ కర్వ్. అలాంటి గొప్ప యాక్టర్స్తో వర్క్ చేసినప్పుడు వి లెర్న్ న్యూ థింగ్స్ అగైన్. సో ఇట్ వాజ్ ఆల్వేస్ నైస్. సూపర్ సార్. సార్ ఇప్పుడు జనరల్గా మీది ఒక సాంగ్ బాగా ఇన్స్టాగ్రామ్ కానీ అసలు ఎక్కడ చూసుకున్న ట్విట్టర్ దగ్గర నుంచి మొత్తం మీదే సాంగ్ బాగా ట్రెండ్ అయింది. దాన్ని మీరు పోస్ట్ కూడా చేశారు, గిబ్లీలో వచ్చింది అది. సో ఎట్లా ఉంది ఈ క్షణం స్వయంవరం ఆ సాంగ్ ఇప్పుడు ట్రెండ్ అయిన తర్వాత మీరు కూడా పోస్ట్ చేసి మీరు నన్ను అండ్ మీ కాబోయే వైఫ్ కూడా పెట్టడం జరిగింది, ఎలా అనిపించింది అది? No, it is nice. After almost 10 years తర్వాత 2014 రౌడీ ఫెలో రిలీజ్ అయింది. I was shocked సడన్గా ఇది ఎందుకు ట్రెండ్ అవుతుందని. బట్ ఇట్ వాస్ సో నైస్. సాంగ్కి మళ్ళీ సో మచ్ క్రెడిట్, మళ్ళీ ఆ సాంగ్కి అంత రీచ్ వెళ్ళడం,
ఇట్ వాజ్ సో నైస్. అర్జిత్ సింగ్ పాడాడు ఆ సాంగ్, Yeah, yeah. సన్నీస్ మ్యూజిక్. సో ఇట్ వాస్ నైస్. ఆఫ్టర్ లాంగ్ టైమ్ అగైన్ ఇట్ వాస్ ట్రెండింగ్ ఆల్ ఓవర్. సో వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. సూపర్ సార్. లైఫ్లో మీకు ఇన్స్పిరేషన్ అంటే ఫస్ట్ మీకు లైఫ్లో ఇన్స్పిరేషన్ అంటే ఎవరు సార్? మై ఫాదర్ అండ్ మై పెద్దనాన్న. సో ఆర్ యూ మిస్సింగ్ యువర్ ఫాదర్? Yeah, definitely I'll miss him. But he'll always be there looking down on me. సో మీరు బాగా అంటే మీ ఫాదర్ దగ్గర నుంచి నేర్చుకున్నది ఏంటి సార్? Being grounded and మన ఎంత ఎదిగినా you should know where your feet are. So that is what he taught me from నా చిన్నప్పటి నుంచి అదే నేర్పించారు. And respecting people. So I've learned a lot of things. ఇవాళ నేను ఏదైతే ఉన్నానో it's all because of my dad. సార్ ఎప్పుడు ఫ్రీ టైంలో ఉన్నప్పుడు లైక్ మీలో ఇంకో చాలా కళలు కూడా ఉన్నాయి, డ్రాయింగ్ ఇలాంటివి కూడా వేస్తూ ఉంటారు. సో మీరు ధోనివి అలాగే ఎన్టీఆర్ గారు వీళ్ళందరూ డాట్స్ వేసి పెట్టి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ అయితే చేశారు. సో అంటే ఆ హిడెన్ టాలెంట్స్ అన్ని కొంచెం బయటకు కూడా అది రెగ్యులర్గానా లేకపోతే ఎప్పుడన్నా మూడు ఉన్నప్పుడు అట్లా వేస్తూ ఉంటారు? చిన్నప్పుడు చేసేవాడిని, మళ్ళీ కోవిడ్ టైంలో there was so much time. So let's try and I started doing on iPadలో started sketching. సో ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు ఐ స్టార్ట్ స్కెచింగ్. అండ్ చాలా బాగున్నాయి సార్. అంటే చూడడానికి కూడా అంటే ఒక పర్ఫెక్ట్ ఆర్టిస్ట్ గీస్తే ఎలా ఉంటాయో అంటే మీరు చిన్నప్పుడు నేర్చుకున్నారా లేకపోతే బై యువర్ ఓన్? ఐ యూస్ టు డూ లిటిల్ బిట్ ఆఫ్ ఆర్ట్ అంతే. కానీ ఎన్టీఆర్ గారి పిక్, శ్రీ విష్ణు పిక్ చాలా బాగా గీశారు సార్. రియల్లీ నేను అవన్నీ చూసినప్పుడు అనుకున్నా సారే గీసింది అసలు ఎవరు గీశారు, కానీ రియల్లీ వండర్ఫుల్. థ్యాంక్స్. సార్ అండ్ ఫ్రీ టైంలో ఎక్కువగా మీరు ఏం చేస్తుంటారు? I spend time mostly at home and or at with friends, and I like traveling a lot. So అటు ఇటు తిరుగుతుంటాను. సో మోస్ట్లీ అదే చేస్తాను. సార్ ఇప్పుడు జనరల్గా ఒక స్టోరీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు కానీ ఏదైనా మనం ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తూ ఉంటాం, ఓకే ఈ స్టోరీ చేయొచ్చా లేదా మీరు ఎవరిదైనా సజెషన్స్ ఏమైనా తీసుకుంటారా లేదా మీరే ఓకే ఈ స్టోరీ చేయొచ్చు అని చెప్పి మూవింగ్ ఫార్వర్డ్ వెళ్ళిపోతారా ఒక స్టోరీ వచ్చినప్పుడు? అండ్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు స్టోరీ విషయంలో? అంటే స్టోరీ ఓకే చేయడానికి అయితే ఎక్కువ థాట్ ప్రాసెస్ ఏం పెట్టనండి. అంటే ఇఫ్ ఐ లైక్ ఇట్ ఐ లైక్ ఇట్. దాని తర్వాత ఇన్ ద ప్రాసెస్ టు ఆ సినిమా స్టార్ట్ చేద్దాం అనే టైంలో వి సెట్ అండ్ డిస్కస్ హౌ టు మేక్ ఇట్. సో దాన్ని బెటర్గా ఎలా ప్యాకేజ్ చేయొచ్చు, ఆడియన్స్కి ఇంకా బెటర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఇవ్వచ్చు అనే దాని మీద ఎక్కువ డిస్కషన్ చేస్తాను. బట్ స్టోరీ ఓకే చేయడానికి అయితే అంత ఎక్కువ ఆలోచించండి. ఇఫ్ ఐ లైక్ ఇట్ ఐ లైక్ ఇట్. ఐడియా నచ్చితే నచ్చింది. అంటే ఫేవరెట్ జోనర్స్ అనేవి చాలా మందికి ఉంటుండే, అట్లా మీకు ఏమైనా ఫేవరెట్ జోనర్ ఆర్ ఎల్స్ ఫేవరెట్ ఇది చేయాలి ఈ రోల్ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? అలా ఏం లేదండి. ఐ జస్ట్ వాంట్ టు ట్రై డిఫరెంట్ జానరాస్. ఎందుకంటే ఒకటే జానరా చేసినా ఇట్ వోంట్ బీ దట్ ఎగ్జైటింగ్. బట్ ఐ లైక్ రామ్ కామ్స్, ఐ లైక్ థ్రిల్లర్స్లో I need a very strong story. I like court dramas. I want to do a court drama. Action films. రకరకాలు. But when you get the right script, I don't mind doing it. సార్ హర్రర్ జోనర్ మర్చిపోయారు. అదొక్కటి కొంచెం నాకు బట్ దాంట్లో కూడా ఎగ్జైటింగ్ కాన్సెప్ట్ ఏమైనా వస్తే చేస్తానేమో. సో హర్రర్ అంటే ఇందాక మీరు చెప్తున్నప్పుడు నేను విన్నాను బేసిక్గా హర్రర్ అంటే కొంచెం మనకు డబ్బులు ఇచ్చి భయపడ్డం ఎందుకనేది. అంటే ప్యూర్ హారర్ చేయలేను. హారర్ కామెడీ ఐ కెన్ ట్రై చేయొచ్చు. ఫైన్ సార్. సార్ ఇప్పుడు జనరల్గా చంద్రబాబు నాయుడు గారు ఆయనతో మీ రిలేషన్ కానీ అది కానీ చాలా బాగుంటుంది. మీరు ప్రతిదీ ట్రైలర్ కానీ టీజర్ కానీ ఆయన చూస్తూ ఉంటారు జనరల్గా. సో ఆయన చూసినప్పుడు భైరవన్ టీజర్ కానీ చూసారు, ఆయన ట్రైలర్ కానీ భైరవన్ చూసినట్లే. సో ఇన్ కేస్ ఏమైనా చూసినప్పుడు ఆయన ఎట్లాంటి రియాక్షన్ అంటే ఆయన దగ్గర నుంచి ఎలాంటివి వస్తాయి, సజెషన్స్ కానీ అలాంటివి ఏమైనా వస్తూ ఉంటాయా? ఈ లాస్ట్ ఏం చేస్తున్నావు ఏంటి, సో ఈ గెట్స్ ఫీడ్బ్యాక్ చెప్తుంటారు. జోచ్తనం చూసినప్పుడు అంతా బాగుంది, ఇంకొంచెం యూ నీడ్ టు లూజ్ వెయిట్ ఇవి చెప్పారు. దెన్ అప్పుడప్పుడు వాచ్ ద ఎన్టీ రామారావు గారు పాత సినిమాలు చూస్తుండ్రు. సో వీళ్ళు అండర్స్టాండ్ ఇంకా ఎలా చేయాలి ఏంటి. సో ఈ కాన్స్టెంట్గా సజెషన్స్ ఇస్తుండేవాళ్ళు. ఇప్పుడు కొంచెం తక్కువ అండి. అంటే ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ ఓకే ఇది చేయగలుగుతాడు అని నమ్ముతున్నారు. బట్ స్టిల్ ఫ్యూ ఫీడ్బ్యాక్ ఉంటాయి. సార్ లైఫ్లో మనకి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో మీ లైఫ్లో మీకు బాగా క్లోజెస్ట్ అండ్ ఈ ఫ్రెండ్ లేకపోతే నేను లైఫ్లో వేస్ట్ నాకు అటువంటి ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా? ఐ హ్యావ్ లాట్స్ ఆఫ్ ఫ్రెండ్స్ అండి. అంటే నాకు చిన్నప్పటి నుంచి ఐ హ్యావ్ ఫ్రెండ్స్ అవుట్ సైడ్ ద ఇండస్ట్రీ. వంశీ, దినేష్, ప్రణీత్ అని ఉంటారు. దే ఆర్ లైక్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్. అండ్ ఇండస్ట్రీలో శ్రీ విష్ణు, దెన్ శౌర్య,
విష్ణు అయితే ఇంకా ఈజ్ లైక్ మై బెస్ట్ బడీ. సో ఆడితో ఇట్స్ లైక్ ఆల్వేస్ గుడ్ టైమ్ అది. ఎప్పుడన్నా మీ ఇద్దరు కాంబినేషన్లో ఏమన్నా మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా? డెఫినెట్గా మంచి ఏమైనా స్క్రిప్ట్ ప్లాన్ చేస్తున్నారా ఏమన్నా? అంటే యాక్చువల్గా అంతకుముందు అనుకున్నాము. దెన్ హీ గాట్ బిజీ విత్ హిస్, ఐ గాట్ బిజీ విత్ మైన్. సో డెఫినెట్గా ఇఫ్ దర్స్ అన్ వెరీ ఇంట్రెస్టింగ్ ఏదైనా కథ వచ్చి ఇది వర్కౌట్ అవుతుంది అనిపిస్తే డెఫినెట్లీ విల్ ట్రై. సూపర్ సార్. ఇప్పుడు ఈ గిబ్లీ ఇవన్నీ మీది సాంగ్ బాగా ట్రెండ్ అయింది కదా, మీరు బాగా అంటే హీరోస్లో కానీ లేకపోతే ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళలో ఎవరిదైనా మీరు గిబ్లీ ఆర్ట్ చూసి అరే నాది కూడా వీళ్ళు చేశారు అని చెప్పి ఇప్పుడన్నా ఫీల్ అయ్యారు? అట్లా ఏమన్నా హ్యాపీయెస్ట్ ఏది అంటే ఎవరన్నా యాక్టర్స్ కానీ వీళ్ళు కానీ సేమ్ గిబ్లీ అది ఏదైతే పెట్టి చేశారో ఆ సాంగ్ అది, సో మీరు చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది? లైక్ ఫీలింగ్, హౌ యూ ఫీలింగ్? అరే వీళ్ళు కూడా నాకు చేసిన సాంగ్ అట్లా ఫీలింగ్ ఏమన్నా? అంటే ఐ డెంట్ సీ ఎనీవన్ అదర్స్, బట్ ఐ సీ ఆల్ లాట్స్ ఆఫ్ లైక్ జనరల్ యాక్టర్స్ది ఎవరు చూడలేదు కానీ జనరల్ పబ్లిక్ చాలా చూసాను. చాలా కనిపించాయి. ఐ ఫెల్ట్ హ్యాపీ. సీ డెఫినెట్లీ వెన్ యూర్ సాంగ్ ఆఫ్టర్ 10 years ఇస్ అగైన్ ట్రెండింగ్, యూ హ్యావ్ అ గుడ్ ఫీలింగ్ కదా. సో ఇట్ వాస్ నైస్. ఇప్పుడు ప్రెసెంట్ రీ రిలీజ్ ట్రెండ్ జరుగుతుంది సార్. రీ రిలీజ్లో సో మీ మూవీస్ చూసుకుంటే కొన్ని చాలా బాగుంటాయి అసలు. లైక్ ఇప్పుడు మళ్ళీ రీ రిలీజ్ చేస్తే బాగుంటుంది. అట్లాంటి ఫిల్మ్స్ మీకు ఏది చేయాలనుకుంటున్నారు? ఒకవేళ సోలో అండ్ రౌడీ ఫిల్మ్, ఈ రెండు సినిమాలు ఇఫ్ దేర్స్ అ ఛాన్స్ ఐ విల్ ఆస్క్ దెమ్ టు రీ రిలీజ్ దీస్ 2 ఫిల్మ్స్. వెయిటింగ్ సార్, అందరూ ఎప్పుడెప్పుడు అని చెప్పి ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. మళ్ళీ రీ రిలీజ్ చేస్తే వెళ్ళి చూద్దాం. సో మీకు అంటే మీ ఫేవరెట్ ఫిల్మ్ అపార్ట్ ఫ్రమ్ యువర్స్, సో మీ ఫేవరెట్ ఫిల్మ్ ఏది? రిపీటెడ్గా ఎక్కువసార్లు చూసిన ఫిల్మ్ ఏదైనా ఉందా సార్? నువ్వు నాకు నచ్చావండి. మై ఆల్ టైమ్ ఫేవరెట్ అయితే అది చూసిన సార్లు ఏ సినిమా చూడలేదు నేను. రీసెంట్గా అయితే ఐ లవ్డ్ రంగస్థలం, అంటే రీసెంట్గా కాదు బట్ ఈ మధ్యకాలంలో పుష్ప 2 నచ్చింది నాకు. ఏది హాయ్ నాన్న, హాయ్ నాన్న ఐ లవ్డ్ ద ఫిలిం. ఇంకా చాలా అంటే గుంటూరు కారం నచ్చింది నాకు. ఎందుకు మొన్న బాలయ్య గారిది మన డాకు మహారాజ్ ఫస్ట్ ఐ లవ్ ద ఫిలిం. ఫస్ట్ హాఫ్ అయితే టెరిఫిక్గా అనిపించింది నాకు. సో ఐ ఎంజాయ్ ఫిలిమ్స్. ఐ వాచ్ ఎవ్రీ ఫిలిం. సంక్రాంతికి వస్తున్నాను, దట్ ఐ ఎంజాయ్డ్ ఇన్ థియేటర్స్. సో సూపర్ సార్. ఎప్పుడన్నా అంటే మీరు ప్రొడ్యూసర్గా కూడా చేశారు కాబట్టి లైక్ మీకు ప్రొడ్యూసర్గా చేస్తున్నప్పుడు అది బాగుందా లేకపోతే యాజ్ ఎ హీరో ఇట్లా బాగుందా? ఏది కంఫర్ట్ అనిపించింది మీకు బాగా? ఎనీథింగ్ రిలేటెడ్ టు ఫిల్మ్ ఐమ్ హ్యాపీ. ఐ లవ్ ప్రొడ్యూసింగ్ ఫిల్మ్స్ ఆల్సో. ఇంకా మంచి కథలు చెప్పాలి అనేది ఒక ఐ హ్యావ్ అ గుడ్ ఫీలింగ్. సో ఐ ట్రై టు ప్రొడ్యూస్ మోర్ ఫిల్మ్స్ ఫ్రమ్ నౌ ఆన్. అలాగే ఐ ఆల్సో ట్రై టు మేక్ మోర్ ఫిల్మ్స్. అంటే ఏ టైప్ ఆఫ్ ఒకవేళ ఇన్ కేస్ ప్రొడ్యూసింగ్ చేయాలి అనుకుంటే ఏ టైప్ ఆఫ్ ఫిల్మ్స్ మీరు ప్రొడ్యూస్ చేస్తారు? ఎనీథింగ్ అంటే ఒక జోనర్ పర్టికులర్ జోనర్స్ అసలు నేనే చేయను, ఇంకా వేరే వాళ్ళని నేను ప్రొడ్యూస్ చేసేటప్పుడు ఎందుకు చేస్తాను? సో నో, ఐ వాంట్ టు ఇఫ్ ద స్టోరీ ఈజ్ నైస్ ద జోనర్ డజంట్ మ్యాటర్. సార్ అండ్ లాస్ట్ ప్రొడ్యూసర్ గారు ఏం చెప్పారంటే మా అల్లుడికి కట్నం ఎక్కువ ఇచ్చేసాం అల్లుళ్ళకి అని చెప్పి అది బాగా ట్రెండ్ అయిపోతుంది. సో ఏంటి అనుకున్న బడ్జెట్ కన్నా కొంచెం ఎక్కువ అయిందని చెప్పి తెలిసింది. No, the film required it, but I'm confident ఏంటంటే May 30th తర్వాత రాధామోహన్ గారు మళ్ళీ మాకు బోనస్లు కూడా ఇస్తారనుకుంటున్నారు. సో ఐ విష్ హిమ్ టు గెట్ మచ్ మోర్ సక్సెస్ అండ్ మచ్ మోర్ మనీ. సో ఎందుకంటే అలాంటి ప్రొడ్యూసర్ ఇంకా ఎన్నో మంచి సినిమాలు తీయాలి, ఎంతోమందికి అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే ఆయన హీ 70+ బట్ స్టిల్ ఫర్ ద ప్యాషన్ హీ హ్యాస్ ఫర్ సినిమా. ఇంత భారీగా ఒక సినిమాని నిర్మించారు. సో అలాంటి ఒక నిర్మాతకి పెద్ద సక్సెస్ వస్తే ఇంకా కాన్ఫిడెంట్గా సినిమాలు తీయగలుగుతారు. సో ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్ ఫర్ దిస్ ఫిల్మ్. సార్ ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ సార్, జస్ట్ 3-4 క్వశ్చన్స్ ఉంటాయి అంతే. సో 1 wordలో చెప్పాలి సార్. ఓకే. ఇఫ్ నాట్ అన్ యాక్టర్ వాట్ వుడ్ యూ బీ? ఐ డిడ్ంట్ ఈవెన్ థింక్ అబౌట్ ఇట్. ఓకే. See, I studied biotechnology, but I wouldn't have, I can't do a 9 to 5 job. So I don't know. Okay. Probably a politician. Yeah. So ఎప్పుడు అనేది ఫ్యాన్స్ కూడా ఒక క్వశ్చన్ అడగమన్నారు. టైం వచ్చినప్పుడు. ఓకే ఫ్రెండ్స్, వాట్స్ యువర్ సీక్రెట్ టాలెంట్ దట్ నో వన్ నోస్ అబౌట్? No, everyone knows I cook well. సో అది వీడియోలు కూడా పెట్టేస్తున్నారు ప్రమోషన్. సో హిడెన్ టాలెంట్స్ అట్లాంటివి దాచుకున్నవి ఎవరికి చెప్పకుండా అట్లాంటి I enjoy cooking. Cooking. Yeah. Fine. Have you ever Googled yourself
వాట్ డిడ్ యూ ఫైండ్? ఐ డోంట్ గూగుల్ మై సెల్ఫ్ మచ్. జనరల్గా ఎప్పుడన్నా సరదాగా అట్లా చెక్ చేయడం అట్లా? ఇప్పుడు కాదు, ఐ జస్ట్ గూగుల్డ్ అబౌట్ మై సెల్ఫ్ ఫర్ ఏదో ఇన్స్టా వెరిఫికేషన్ కోసం సెర్చ్ చేశాను నా వికీపీడియా ఆర్టికల్స్, అంటే ఫర్ దోస్ ఆర్టికల్స్. బట్ అదర్ దెన్ దట్ ఐ డోంట్ సెర్చ్ మై సెల్ఫ్. సూపర్ సార్. సో హూ ఈజ్ యువర్ సెలబ్రిటీ క్రష్? బీ హానెస్ట్. అనుష్క శెట్టి. అనుష్క శెట్టి. ఆల్ టైమ్. So which movie of yours would not be watch again? By me, there are few films. I haven't watched Balakrishna again. I haven't watched Aatagalu again. I haven't watched Kadru Rajkumari again. I haven't watched Prathinidhi 2 again. So there are few. Super. Have you ever forgotten your own dialogue on set? What happened? I'll say one more. Adhe. Okay, sir. If your life was a movie, what would the title be? This is my world and I'm the king. Super. If you were invisible for a day, what would you do? Invisible for a day. If I'm generally invisible. I'm not. I don't know. Probably I'll go watch first day first show in a mass theater. Front bench lo kuchoni chustanem. So you are a backbencher or a front bencher? I'm a backbencher who sits in the first row. బలవంతంగా కూర్చోబెడతారా? కాదు, ఇక్కడైతే క్వశ్చన్లు అడగరు కదా. సీక్రెట్ అది. ఇప్పుడు మేము నేర్చుకుంటాం ఇప్పటి నుంచి. ఫైన్ సార్. సో లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ సార్. వాట్స్ ద వియర్డెస్ట్ ఫ్యాన్ రిక్వెస్ట్ యూ హ్యావ్ ఎవర్ రిసీవ్డ్? వియర్డెస్ట్ ఫ్యాన్ రిక్వెస్ట్ ఈ మధ్య ఎవరో ఇన్స్టాగ్రామ్లో అన్న ఫ్రీగా ఉంటే ఏదో చాయ్కి పోదాం అంటాడు. రెగ్యులర్గా పెడుతుంటాడు. ఐ లైక్ ఓకే. ఎవరు సార్? ఐ ఫెల్ట్ ఓకే. చూస్తారా సార్ జనరల్గా మెసేజెస్? Sometimes when I have time I watch. రీసెంట్గా ఏదైనా ఒక మీమ్ లాంటిది ఏదైనా చూడటం జరిగింది? ఏదైనా మీమ్స్ అట్లా క్రేజియస్ట్గా బాగా నవ్వుకున్న మీమ్ లాంటిది ఏదైనా? నవ్వుకున్న మీమ్ I don't remember. ఓకే ఫైన్. సో ఫైనల్గా భైరవం గురించి మా ఆడియన్స్కి చెప్పాలంటే ఏం చెప్తారు సార్? ఆఫ్టర్ గ్యాప్ ఆఫ్ చాలా రోజుల తర్వాత వీఆర్ ఆల్ కమింగ్ టు బ్యాక్ ఆన్ స్క్రీన్ టుగెదర్. మనోజ్ కానీ నేను కానీ సాయి ఆల్సో తెలుగులో గ్యాప్ వచ్చింది. సో వీఆర్ ఆల్ కమింగ్ బ్యాక్ అండ్ వండర్ఫుల్ స్టోరీ ఉన్న ఒక సినిమా. ఇట్స్ హై ఆన్ ఎమోషన్స్ అండ్ యాక్షన్. సో డెఫినెట్గా మీరు ట్రైలర్ని టీజర్ని చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. సో డెఫినెట్గా సినిమా కూడా మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. సో ప్లీజ్ May 30th సినిమాని థియేటర్స్లో వచ్చి చూడండి అండ్ ప్లీజ్ ఎంకరేజ్ us. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సో చూసారు కదా గైస్, ఇదన్నమాట ఒక క్రేజియస్ట్ ఇంటర్వ్యూ విత్ నారా రోహిత్ గారు. సో మరొక ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూతో మీ ముందు ఉంటాను. యువర్ సంజయ్ సైనింగ్ ఆఫ్.